హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు వీడియో వచ్చేసి ఇఫ్తార్ స్పెషల్ పెసరపప్పు బోండాల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1 కప్పు దాకా పెసరపప్పుని తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక 2 to 3 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు బాగా మునిగేలాగా వాటర్ని పోసి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ 1 అవర్ తర్వాత చూపిస్తున్నానండి. పప్పు బాగా నానింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక మిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇలాగ కచ్చాపచ్చాగా పట్టుకున్న తర్వాత పెసరపప్పు మిక్సీలోకి వేసి బ్యాచెస్ వైజ్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను వేస్తున్నాను. బ్యాటర్ వచ్చేసి ఇలాగ బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా బరకగా ఉంటే మీకు బోండాలు వేసుకోవడానికి వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి ఒక 2 ఆనియన్స్, అలాగే 4-5 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. అలాగే ధనియాల పొడి ఫ్రెష్గా మిక్సీకి పట్టుకొని వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నాకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా పట్టుకున్నప్పుడు ముద్దలాగా రావాలి. ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బోండాలను అయితే ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ బోండాల్ని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక 1 to 2 మినిట్స్ తర్వాత పైకి కిందికి ఫ్లిప్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఈ బ్యాచ్ అయితే తీసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంతే అండి. ఇలాగ బోండాలన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పెసరపప్పు బోండాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలాగో రంజాన్ నెల స్టార్ట్ అయింది కదా, ఒకసారి ఇఫ్తార్కి ఈ పెసరపప్పు బోండాల్ని ట్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా, తినడానికి కూడా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. ఈ పెసరపప్పు బోండాల్ని ఇలాగ రెడ్ చట్నీలో డిప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.